నా వెనుకున్న ఆ సహకారం, ఆ ఉత్సాహమే. ఒప్పుకోవే. ఒప్పుకోవాలి బాబు నిజాన్ని. ఇంకా ఏముంది ప్రేమ్ బాబు, నిషా వాళ్ళ నాన్నగారు అయ్యగారి కాళ్ళు పట్టుకుని నిషమ్మని మళ్ళీ మన ఇంటికి పంపించడంలో సక్సెస్ అయ్యారు. అదే నాకు బాధగా ఉంది. బాధ ఎందుకు చామ్? నువ్వు మన ఇల్లు అన్నప్పుడే దాని ఇల్లు ఇది కాదనేగా అర్థం. అంటే నేనంటున్నది, నువ్వు ఎలా అన్నా ఆ దెయ్యం మన ఇంట్లో ఉండేది శాశ్వతం కాదు కదా. కోర్టులో కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారన్న సంతృప్తి కూడా నాకు మిగిలింది బాబు. నాకు కూడా నువ్వలా వాదిస్తుంటే ముచ్చటేసిందిలే. సరే, థ్యాంక్స్ వద్దన్నావు. పోనీ ఫీజు ఎంత ఇవ్వమంటావో చెప్పు. ఏంటి బాబు మీరు తమాషా చేస్తున్నారా? ఫీజు ఏంటి ఫీజు? గుళ్ళో దేవుడికి దక్షిణ వేస్తాం కానీ తీసుకుంటామా? మీ కేసుని నేను వాదించడాన్ని నా అదృష్టంగా భావిస్తుంటే, అదే పుణ్యంగా ఫీల్ అవుతుంటే. ఊరుకోచాం, నువ్వు నువ్వు నన్ను దేవుడిని చేసేస్తున్నావు. మరి నా మొగుడే నా దేవుడు. ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నావు? అంత పెద్ద లాయర్కే వాయిస్ లేకుండా చేసి నన్ను బయటికి తీసుకొచ్చావు. కృతజ్ఞతలు చెప్పొద్దు అంటున్నావు. ఫీజు అంటే దేవుణ్ణి చేస్తున్నావు. గురుదక్షిణలా ఫీల్ అయిపోతున్నావు. ఇంకా ఎలా చాం నీతో? నీకేదో ఒకటి ఇవ్వందే నాకు తృప్తి కలగదు. నువ్వు చేసిన దానికి నీకేదన్నా చెయ్యందే నాకు సాటిస్ఫాక్షనే రాదే. మీకంత తృప్తి కలగదు, సాటిస్ఫాక్షన్ రాదు అంటే పోనీ ఒక వెండి వానై కురిసే